నిన్న కేసీఆర్ హైదరాబాద్కి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలుసా? కేసీఆర్ ఇంటికి నల్లలు పోతాయి కదా, వాటర్ కనెక్షన్ కట్ చేయించినట్టు. ఇక కేసీఆర్ గంట సేపు ఇంటికాడనే ఉన్నాడు. వాటర్ ట్యాంకర్ వచ్చింది కేసీఆర్ ఇంటికి, నందినగర్ ఇంటికి. ఆ వాటర్ ట్యాంకర్ తోటి అక్కడ ఉన్నటువంటి గోళం అంటాం కదా, హౌజు, మనం గోళం అని కూడా అంటాం. ఆ గోళాలు ఆ హౌజులు మొత్తం నింపి ఆ తర్వాత వాటర్ ట్యాంక్ నింపి ట్యాంకర్ వెళ్ళిపోయింది. మంచిగా కేసీఆర్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయిండు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కరెంట్ కట్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మొన్న నైటు నిన్ననేమో కేసీఆర్ వచ్చిండు. అంతకంటే నైటు మంచిగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మొత్తం కూడా గులాబీ కలర్లు పెట్టారు, గులాబీ లైట్లు పెట్టారు. ఈ లైట్లు పెడుతురు అని చెప్పి ఈ పార్టీ ఆఫీసు మంచిగా కనబడొద్దు, మంచిగా కలరింగ్ కనబడొద్దు అని చెప్పి కరెంట్ కట్ చేశారు. మొత్తం ఇక రాత్రంతా కరెంట్ లేదు, పొద్దుగాల కూడా కరెంట్ లేదు. ఆఖరికి ఇన్వర్టర్ పెట్టి ఒక జనరేటర్ పట్టుకొచ్చి కేసీఆర్ ప్రోగ్రామ్ నడిచింది నిన్న. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ హైదరాబాద్కి వస్తుండనే అసలు రేవంత్ అన్నకు కేసీఆర్ ఎన్ని జలకులు ఇచ్చినా, కేసీఆర్ ఎన్ని షాకులు ఇచ్చినా రేవంత్ అన్నకి ఎందుకో అర్థమైతలేదు. రేవంత్ అన్నకి ఎందుకు అర్థమైతలేదో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మొన్న జగిత్యాల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండు. కేసీఆర్ భారీ బహిరంగ సభ జగిత్యాల్లో, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కాటారంలో పెట్టిండు, కాళేశ్వరం దగ్గర. కేవలం కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్న కాటారంలో సభ పెట్టిండు. చాలామంది జనాలు కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటారు, చూస్తారు. కేసీఆర్ సభకు బాగా జనాలు వస్తారు. మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ వైపే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ సభను జడగొట్టాలి, కేసీఆర్ వైపే మీడియా ఛానల్ కాకుండా నా వైపు కూడా ఉండాలి, నన్ను కూడా మీడియా వాళ్ళు కవర్ చేయాలి, కేసీఆర్ ప్రోగ్రామ్ని మొత్తం డైవర్ట్ చేయాలని రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. అయినా సరే ఒక సంచలనమైన సర్వే వచ్చింది. ఏంది చెప్పనా? ఏ రోజైతే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండు అదే రోజు రేవంత్ అన్న కూడా సభ పెట్టిండు కదా. కేసీఆర్ మాట్లాడుతున్న టైంకే రేవంత్ అన్న కూడా మైక్ పట్టుకొని మాట్లాడిండు కదా. లైవ్లో అన్ని టీవీ ఛానల్లో లైవ్లో, అన్ని యూట్యూబ్ ఛానల్ లైవ్లో కేసీఆర్ సభ 38 లక్షల మంది చూసిరట. 38 లక్షల మంది కేసీఆర్ భారీ బహిరంగ సభ చూసిరు. రేవంత్ రెడ్డి సభ 9 లక్షల మంది చూసిరు. 9 లక్షల మంది రేవంత్ రెడ్డి సభ లైవ్లో చూస్తే కేసీఆర్ భారీ బహిరంగ సభ 38 లక్షల మంది చూసిరు. అక్కడికే రేవంత్ అన్నకు అర్థమైపోవాలి కథ, సినిమా అంతా. ఇక కేసీఆర్ సభ అంతకంటే పెద్ద సభ ఏం కాదు నాది, కేసీఆర్ కంటే పెద్ద మనిషి ఏం కాదు నేను. కేసీఆర్ సభను ఎంత డైవర్ట్ చేసినా, కేసీఆర్ ప్రోగ్రామ్ని ఎంత డైవర్ట్ చేసినా, కేసీఆర్ ప్రోగ్రామ్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగవు. జనాలు ఎట్లా చూడాలో అట్లా కేసీఆర్ ప్రోగ్రామ్ని చూస్తారు, కేసీఆర్ మీటింగ్ చూస్తారని రేవంత్ అన్నకు అర్థమైపోవాలి. కానీ అన్నకి ఇంకా అర్థం కాలే. అన్న నిన్న ఏం చేసిండు తెలుసా? నిన్న కేసీఆర్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుండే. కేసీఆర్ వచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలు వేసిండు. తర్వాత కేసీఆర్ జెండా ఎగిరేసిండు, బీఆర్ఎస్ పార్టీ జెండా. తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపలికి పోయి మీటింగ్ పెట్టిండు.